84 లక్షల రకాల జీవరాశిలో మానవ జన్మ ఉత్కృష్టమైందని పదే పదే చెప్పుకుంటుంది. మానవ జన్మకు వచ్చినటువంటి వారు జ్ఞానం సంపాదించుకోవాలి. కృష్ణ పరమాత్మ కూడా ఆహార నిద్ర భయమైదునాని సామాన్యమేతత్ పశుపురి నరాణ అంటే ఇన్ని రకాల జీవరాశులకి కూడా అవసరాలు ఒకే రకం. ఆహారము, నిద్ర, మైథునము ఇవన్నీ కూడా ఆహార నిద్ర భయమైదున సమానమేతత్ పశుపురి నరాణ. మరి విశేషం ఏమిటంటే జ్ఞానం. అటువంటి జ్ఞానం ఎవడైతే తెలుసుకోలేదో అటువంటి వాడికి జ్ఞానేన హీన పశుభి సమాన. పశువుకి ఈ మనిషికి భేదం లేదు. అది పశువు అన్నారు, ఇతను మనిషి అన్నారు, కానీ జ్ఞానం తెలుసుకుంటేనే మనిషి యొక్క గొప్పతనం అని చెప్పడం జరిగింది. అంచేత ఇప్పుడు మనం జ్ఞానం అంటే దేనికి సంబంధించిన జ్ఞానం? విషయ జ్ఞానమా? విషయ జ్ఞానాన్ని తెలుసుకోవడంలో మనిషి గొప్పవాడా? శాస్త్రం అని చెప్తుంది. మనం స్టార్టింగ్లో ఒక మంత్రం చెప్తున్నాం, మహోపనిషత్తు. దుర్లభో విషయత్యాగో. విషయం తెలుసుకోవడం అందరూ చేసే పనే, దాన్ని మెచ్చుకోలేదు ఇక్కడ. విషయాదులను త్యాగం చేసినటువంటి వాడే గొప్పవాడు అన్నాడు. దుర్లభో విషయత్యాగం. విషయాదులు వదిలితేనే కానీ తత్వదర్శనం కాదు. దుర్లభం తత్వదర్శనం. విషయాదులు వదలాలి అంటే ఒక వస్తువును వదిలితే ఇంకొక వస్తువు దొరుకుతుంది అనమాట. ఒక వస్తువును వదలకుండా ఇంకొక వస్తువును పట్టుకోవాలంటే పట్టుకోలేము. అలాగే దుర్లభ సహజ స్వరూపం మంది, జనన మరణాలు లేనటువంటి. దీన్ని మనం ఇంతకు ముందే చెప్పుకోవడం జరిగింది. దాన్ని ఏదైతే సహజంగా ఉందో నిత్య సత్యమైనటువంటి మన స్వరూపం ఏదో, వస్తువు పోతూ ఉండేదేదో, వస్తువు పోతూ ఉండేది తెలుస్తుంది మనకి. పుట్టేమో పరిణామం చెందుతున్నాం, రేపు మాపం మరణిస్తాం, అది తెలుస్తుంది. దాన్ని తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడి గురించి తెలుస్తుంది. వాడిని తెలుసుకున్నటువంటి వాడే గొప్పవాడని చెప్తున్నాయి శాస్త్రాలు. దీన్ని తెలుసుకోవటం కాదు, దాన్ని ప్రజ్ఞానమేవ తద్బ్రహ్మ. సత్య ప్రజ్ఞాన లక్షణం. ఏవం బ్రహ్మ పరిజ్ఞాన దేవమర్త్యో అమృతో భగత్. దేవతలు కానివ్వండి, స్వర్గలోకంలో ఉన్నవాళ్ళైనా, నరకలోకంలో ఉన్నవాళ్ళైనా, భూలోకంలో ఉన్నవాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఏవం బ్రహ్మ పరిజ్ఞాన. బ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకున్నటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు. ప్రకృతిని తెలుసుకున్నటువంటి వాడు గొప్పవాడు కాదు. ఇది ఇక్కడ చెప్తున్నటువంటిది. బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మము సనాతనమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి సచ్చిదానంద స్వరూపం, జ్ఞాన స్వరూపం, చైతన్య స్వరూపం. దానికి ఆది అంతము లేదు. అనంతమైనటువంటి, అపారమైనటువంటి, అటువంటి అపారమైన అనంతమైనటువంటి కొలతలు లేనటువంటి నామరూపాలు లేనటువంటి చిదానంద స్వరూపము బ్రహ్మం. అటువంటి బ్రహ్మములో ప్రకృతి ప్రవేశం. ప్రకృతికి నామరూపాదులు ఉన్నాయి. నామరూపాదులతో కూడుకున్నటువంటి ప్రకృతి స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం మనం. నామరూపాదులతో కూడిన ప్రకృతి స్వరూపంతో మనకు శరీరం వచ్చింది. మన శరీరానికి నామము ఉంది, రూపము ఉంది. నామరూపాదులతో కూడుకున్నటువంటి ఏ వస్తువైనా సరే దేవుడు కాదు. అది ఇక్కడ చెప్పినటువంటిది. ఏంటి? జ్ఞానం. రెండు రకాలు. మనకు తెలివి ఉంది. ఎలాగొచ్చింది తెలివి? శరీరం ఉంది, శరీరంలో ప్రాణం ఉంది, దానికి లోపల మనసు ఉంది, మనసులో తెలివి. ఈ మనసులో ఉన్నటువంటి తెలివి ఎలాగొచ్చిందంటే మనసుకి లోపల బ్రహ్మం ఉంది. ఈ బ్రహ్మం యొక్క ప్రకాశం మనసులో పడుతుంది. అందుకని ప్రజ్ఞానమేవ తద్బ్రహ్మ. అది ప్రకాశ స్వరూపం కనుక, ప్రకాశం అంటే సూర్యుడు ఎలుగు లాంటి ఎలుగు కాదు, జ్ఞానం. బ్రహ్మము జ్ఞాన స్వరూపం.
జ్ఞాన స్వరూపమైనటువంటి బ్రహ్మము యొక్క ప్రకాశం మన మనసులో ప్రతిబింబిస్తుంది. అలా ప్రతిబింబించినటువంటి ప్రతిబింబానికి చిదాభాసుడు అని పేరు. చిత్తు అంటే చైతన్యం, ఆభాస అంటే చైతన్యం యొక్క ప్రతిబింబం అన్నమాట. చిదాభాసుడు అంటే ప్రతిబింబిస్తుంది. బ్రహ్మం యొక్క ప్రకాశం మనసులో ప్రతిబింబించినటువంటి బ్రహ్మ ప్రతిబింబానికి ఎరుక, చిదాభాసుడు, తెలివి, మహాకారణము, జీవుడు, ఇవన్నీ ఒకటే. పరిణామం అంటే వేరు వేరు పేర్లు అంతే. జీవుడన్నా, చిదాభాసుడన్నా, అన్ని కూడా ఎరుకన్నా, తెలివన్నా అంతే. అంటే ఇప్పుడు ఈ తెలివి ఎందులో ఉంది? మనసులో. అంచేత ఇప్పుడు మనసుని లోపల ఉన్నటువంటి బ్రహ్మం వైపుకి తిప్పినట్లయితే మనసులో ప్రతిబింబించినటువంటి ప్రతిబింబము స్వరూపంలో కలుపుతుంది. స్వరూపంలో కలిసినప్పుడు దాన్ని సమాధి స్థితి అంటారు. అప్పుడు రెండు తెలివులు ఉండవు. ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరిలోనూ కూడా రెండు తెలివులు ఉన్నాయి. ఒకటి చిదాభాస ప్రకాశము, ఇంకొకటి ఆత్మ యొక్క ప్రకాశం. మనం మెలకువలో ఉన్నాం. మెలకువలో ప్రపంచం అంతా ఇంద్రియాదుల ద్వారా తెలుసుకుంటాం. ఆ తర్వాత కళలో ఇంద్రియాలు లేవు కదా, మరి ఎలా తెలుస్తుంది? మనసుకు తెలుస్తుంది. మన నిద్రలో మనసు లేదు, కానీ అప్పుడు హాయిగా సుఖంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే మన స్వరూపం తెలుసుకుంటాం. ఈ రకంగా ప్రజ్ఞానమేవ తద్బ్రహ్మ అంటే మనసును తీసేసారు. మనసులో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని కూడా తీసేసారు. అప్పుడు ఏం మిగులుతుంది? బ్రహ్మము మాత్రమే మిగులుతుంది. అంటే మనలో ఉన్నటువంటి బ్రహ్మమునకు ప్రత్యేగాత్మ అని పేరు. అదే బ్రహ్మం ఈశ్వరుడులో ఉన్నటువంటి బ్రహ్మమునకు పరమాత్మ అని పేరు. ఎందుకన్నారు అలాగా? పరమాత్మకే అంటే ఉపాధి ఉంది, అదే మాయ. ప్రత్యేగాత్మక ఉపాధి ఉంది, అది అవిద్య. అవిద్యతో కూడిన ప్రత్యేగాత్మకి జీవుడని పేరు. మాయతో కూడినటువంటి పరమాత్మకి ఈశ్వరుడు. అంటే పరమాత్మ ప్రత్యేగాత్మ రెండు ఒకటే స్వరూపం. ప్రజ్ఞానమేవ తద్బ్రహ్మ. అది ఎలా తొలుతుందండి మనకి? సత్య ప్రజ్ఞాన లక్షణం. అంటే ఎప్పుడూ ఉండేటటువంటి దానికి సత్యం అని పేరు. మన శరీరం మెలకువలో ఉంటుంది, స్వప్నంలో ఉండదు. స్వప్నంలో నుండి స్వప్న శరీరం నిద్రలో ఉండదు. అప్పుడు ఏమైంది? అది సత్యం కాదు. మరి జ్ఞానము ఎప్పుడూ ఉండేటటువంటి ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. అంటే మనం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవటం లేదు. చిన్నప్పటి కాడి నుంచి అనేక రూపాలతో శరీరం మారిపోతుంది కదా. అలా మారిపోయేటటువంటి శరీరాన్ని తెలుసుకునేవాడు ఎప్పుడు కూడా మార్పు చెందకుండా ఉంటున్నాడు. అతను సత్యం. సత్యమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో సత్య ప్రజ్ఞాన లక్షణం. దేవుడు అంటే ఏమీ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. పదే పదే ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయంటే వస్తువు దేవుడు కాదు, నామరూపాలతో కూడుకున్నటువంటి వాడు దేవుడు కాదు. జ్ఞాన ప్రకాశమే దేవుడు, ప్రజ్ఞా స్వరూపమే దేవుడు, సత్యమే దేవుడు, ఆనంద స్వరూపమే దేవుడు. ఏవం బ్రహ్మ పరిజ్ఞాన. అటువంటి బ్రహ్మమును ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడికి జనన మరణాలు ఆగిపోతాయి. ఎవడైతే తెలుసుకోలేదో వాడు మళ్ళీ జనన మరణాలు పొందుతూ ఉంటాడు. జనన మరణాలు పొందడానికి కారణం ఏంటి? మన తెలివి, మన జ్ఞానం, మన స్వరూపాన్ని వదిలి మనం తగిలించుకున్నటువంటి స్వరూపాన్ని పట్టుకొని అదే నేనని దాని భావంతో కర్మలు చేస్తున్నాం. ఆ కర్మ ఫలాన్ని అనిపించడానికి రావడము పోవడము చూస్తుంది. అంచేత మర్త్యో అమృతో పోలేదు. మర్తుడంటే మరణించేటటువంటి వాడు, అమృతుడు అంటే మరణం లేనటువంటి వాడు. మర్తుడు అమృతుడు. మర్త్యో అమృతో భగత్. ఎవడైతే ప్రజ్ఞా స్వరూపమైనటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి బ్రహ్మమును తెలుసుకుంటాడో అంటే వాడు మరణాదులతో కూడుకున్నటువంటి వాడు మరణాదులు లేనటువంటి స్థితిని పొందుతాడు. మర్త్యో అమృతో భగత్. అనాత్మతాం పరిత్యజ్య నిర్వికారో జగత్స్థితో. చూడండి, ఆత్మ
అనాత్మ. మన స్వరూపం ఆత్మ. ఇప్పుడే చెప్పాడు, అది జ్ఞాన స్వరూపము, ప్రజ్ఞాన స్వరూపము, అది సత్య స్వరూపం కదా, అది నిత్య సత్యమైనటువంటి. కానీ శరీరము, ప్రాణము, మనస్సు మరి ఏంటి? శరీరము, ప్రాణము మూడు, ఇది ఒక సెక్షన్. అంటే మూడు ఒక క్వాలిటీ కాదు. శరీరం ఒక రకం, దానికంటే సూక్ష్మైంది ప్రాణం, దానికంటే సూక్ష్మైంది మనస్సు. ఈ మూడు ప్రకృతే. దాంట్లో ఉన్నటువంటి తెలివి జీవుడు, దానికి లోపల ఉన్నటువంటి ఆత్మ దేవుడు కదా. ఇప్పుడు ఆత్మ అనాత్మతాం పరిత్యజ్య. ఇప్పుడు విచారణలో పరిశీలన చేసి ఆత్మని తెలుసుకుని, ఆత్మని పట్టుకుని అనాత్మని పరిశీలించాలి. మోక్షం కావాలంటే ఎవడో వచ్చి మిమ్మల్ని ఏది అనాత్మ స్వరూపమో దాన్ని ఓడదీసి పక్కన పాడేయడండి. మనమే చేసుకోవాలి. ఆత్మను తెలుసుకుని, ఆత్మను పట్టుకుని, ఆత్మను ధ్యానించాలి, అనాత్మను పరిశీలించాలి. పరిశీలించడం అంటే వదిలిపెట్టడం. భార్యనో భర్తనో ఏదో వస్తువును నేను కాశీ వెళ్ళి గంగలో వదిలేసి వచ్చానంటే ఏదో వస్తువే కదా తేలికని వదిలేసి వస్తాడు. అదే పరిశీలించడం. దేన్ని పరిశీలించమంటున్నాడు? అనాత్మనే. ఏది అనాత్మ? అనాత్మ భావాన్ని, శరీర ప్రాణ మానసాదులతో కూడుకున్నటువంటి అనాత్మని పరిశీలించాలి. అనాత్మని పరిశీలించినప్పుడు మాకు ఏమీ కనిపించడం లేదండి. శరీరం పోయిందనుకోండి, శరీరం ఆగిపోయిందనుకోండి, ఏమీ కనిపించడం లేదండి అంటున్నారు కదా. అక్కడ ఉన్నటువంటి స్థితి చెప్తున్నాడు. నిర్వికారో జగస్థితౌ. నిర్వికారము అంటే ఏంటండి? నిరాకారం. వికారం అంటే ఆకారంతో కూడుకున్నటువంటి, నిర్వికారం అంటే ఆకారం లేనటువంటి. ప్రకృతి ఆకారంతో కూడుకున్నటువంటిది, ఆత్మ ఆకారం లేనటువంటి చైతన్యేశ్వరుడు. అది కనిపించదు, దానికి రూపం లేదు. అంచేత ఏకనిష్ఠతయానంద, ఏకనిష్టాంతస్థ అంటే ఏకమంటే ఒకటే. మీలో ఒక ఆత్మ, మాలో ఒక ఆత్మ లేదు. అందరిలోనే ఒకటే బ్రహ్మం ఆత్మస్వరూపంలో ఉంటుంది. ఏకనిష్ఠతయాంతస్థ సంవిన్మాత్ర పరోభవ. ఇప్పుడు ఏ నిష్ఠ చెయ్యాలి మనం? దేనిని తెలుసుకోవాలి? ఏ భావంలో ఉండాలి? ఆత్మభావంలో ఉండాలి. మనం ఏ భావంలో ఉన్నాం? అనాత్మభావంలో ఉన్నాం. నేను పుట్టాను, నాకు అన్ని కష్టాలే, నాకు అన్ని బాధలే, అయితే నేను చాలా పెద్ద డబ్బున్నవాడిని, నాకు ఎవడో సరిపోడు, నాకు ఎవడో ఎదురు చెప్పడానికి వీల్లేదు, అలాగో ఇలాగో ఎలాగో అలాగనే ఇచ్చి దేన్ని చూసుకుంటున్నాడో. ఈయన ఏం చెప్తున్నాడు? ఈ అనాత్మనే ఏదైతే ఉందో అది నామరూపాదులతో కూడుకున్నటువంటి, వికారాలతో కూడుకున్నటువంటి దానిని త్యజించి వికారాలు లేనటువంటి నిర్వికారమైనటువంటి నీ ఆత్మస్వరూపాన్ని పట్టుకోమంటున్నాడు. ఏకనిష్ఠతయాంతస్థ. ఆ నిష్ఠ చెయ్యి, ఆ నిష్ఠలో ఉండు. నిర్వికారమైనటువంటి నీ స్వరూపం ఉందని నీకు దొరుకుతుంది. ఎందుకంటే అది జ్ఞాన స్వరూపం కనుక. అటువంటి ఏ జ్ఞానం ఉందో నీకు ఆ జ్ఞానాన్ని, దానిని తెలుసుకోవటం మానేసి అనాత్మను తెలుసుకుంటున్నాం మనం. జర అనాత్మను త్యజించి ఆత్మని పట్టుకుని ఆత్మ ధ్యానంలో ఉన్నటువంటి వాడికి విన్మాత్ర పరోభవ. క్షణంలోనే అతను పరమాత్మ అయిపోతాడు. పరోభవ, అతను దేవుడే. దేవుడని తెలుసుకోవటమే ఇక్కడ కావాలి. దేవుడి కంటే వేరు కాదు అతను. కానీ నేను దేవుడు కాదండి, నేను మనిషినండి, నేను పుట్టానండి, నేను ఏదో చేసానండి, చెయ్యాలండి అంటున్నాడు. అంచేత అసంకల్పన శస్త్రేణ చిన్నం చిత్తమిదం యద. ఇది నీకు ఎవరు కల్పన చేస్తున్నారు? ఇలాగా నిన్ను ఒక మనిషిగా, ఒక శరీరదారుడిగా చేసేసింది ఎవరు? దేవుడా? కాదు, మన మనసు. అసంకల్పన శస్త్రేణ. సంకల్పము అంటే అనుకోవడం, అసంకల్పము అనుకోకుండా ఉండడం. కట్టుకొని తీసుకోమంటున్నాడు. అసంకల్పన శస్త్రేణ కల్పించి అంటే కల్పన చేయడం, అనుకోవడం. అనుకోకుండా ఉండడం అనేటువంటి కత్తిని తీసుకుని కోసేయమంటున్నాడు. ఏమన్నా అర్థమైందా ఇది?
అసంకల్పన శస్త్రేణ. శస్త్రం ఏది ఇక్కడ? శస్త్రం ఏంటంటే అనుకోకుండా ఉండడమే శస్త్రం. అనుకున్నాడా నామరూపాదులతో కూడుకున్నటువంటి ప్రకృతి జంజాటం అంతా తగులుకుంటాం. అప్పుడు నేను ఒక మనిషిని, నేను ఒక పశువుని, నేను వచ్చాను, వెళ్ళాను, చేసాను, చెందాను అంటుంటాడు. అంచేత మనసు కదిలిందా ఆకారం వచ్చేసింది. అనుకున్నదా స్త్రీనో, పురుషునో, పశువునో, ఆవునో, గేదెనో చూపెడుతుంది. అంటే మనసు అనుకుందా ఆకారం వచ్చేసింది. అసంకల్పన శస్త్రేణ చిన్నం చిత్తమిదం జద. చిత్తం అనేటువంటి దాన్ని కదపకుండా నిశ్చలం చేసి సర్వం సర్వగతం శాంతం. నీ మనసును ఏమీ అనుకోకుండా నిరోధించినట్లయితే సర్వం సర్వగతం శాంతం బ్రహ్మ సంపద్యతే తద. ఎవరు చెప్పక్కర్లేదు, నీ అంతడు నీకే నీ మనసు గనక నిశ్చలంగా కదలకుండా అనుకోకుండా ఆగితే సర్వం సర్వగతం శాంతం, శాంతించింది కదండి. ఇప్పుడు బ్రహ్మ సంపద్యతే తద, నువ్వు బ్రహ్మం అని తెలుస్తుంది. ఇప్పుడు చెప్పవలసి వస్తుంది, అక్కడ చెప్పేది లేదు, ఇంకా అనుభవించటమే. ఇప్పుడు బెల్లం తీయగా ఉందని చెప్పాం, అది చెప్పటం. అది తింటేనో మళ్ళీ అతనికి చెప్పక్కర్లేదు, అతనికి తెలిసింది. అట్టి మాదిరిగా ఎవరికి మనసు నిశ్చలమైందో, ఎవరి మనసు ఆగిందో అక్కడ ఉన్నటువంటి ఆ నిర్వికారపు స్థితే బ్రహ్మము అని చెప్తున్నారు. అంటే మనసు ఆగాలి. ఎవరు మనసు ఆగలేదో అంతవరకు వాడికి ఆత్మసాక్షాత్కారం కలగదు. భావనయో ముక్తో యుక్త పరమయాదియ ధారయాత్మానమవ్యక్రో గ్రస్తచిత్తం చిత పదం. భావనయా ముక్తో, దాన్ని మళ్ళీ తిరిగే చెప్తున్నారు. భావం అంటే ఏంటండి? ఆడి భావం మంచిది కాదు, వీడి భావం మంచిది కాదు అంటున్నారు కదా. భావం అంటే మన ఆలోచన, భావం అంటే మన స్వభావం, మన గుణం. ఆడి గుణం మంచిది కాదు, వీడి గుణం మంచిది కాదు, చాలా మంచోడు అంటుంటాం కదా. భావనయాముక్తో, ఏమీ భావించుకో, ఏమీ భావించకుండా నువ్వేమీ అనుకోకుండా ఉంటే నువ్వు ముక్తుడు అంటున్నట్టు. భావనయో ముక్తో, ఎప్పుడు ఏదో ఒకటి భావింతానే ఉంటాడు. ఎంతవరకు అలాగ భావింతూ ఉంటాడో, ఎంతవరకు ఈ భావాలు వదిలిపెట్టలేదో అంతవరకు అతను ముక్తుడు కాదు. యుక్త పరమయాదియ. యుక్తుడంటే భావాలను అరికెట్టి మనసును నిరోధించి ఏకాగ్రతగా నిశ్చలంగా నిలబెట్టినటువంటి వాడికి యుక్తుడు అని పేరు. యుక్తుడికి మరో పేరు యోగి. అంటే యోగి అన్నా యుక్తుడన్నా ఒకటే పేరు. పరమయాదియ ధారయాత్మానమవ్యగ్రో, అంటే ధారయాత్మాగ్ర అంటే ఇప్పుడు నీళ్లు ఇలా వంచుతాం అనుకోండి, బుడమంటూ శబ్దం వస్తుంది. అదే నూనె వంచితే శబ్దం రాకుండా పడుతుంది. అట్టి మాదిరిగా దాన్ని ధారణ అంటారు. ధ్యానము ధారణ అంటే ధారణ. ధారయాత్మానం అవ్యగ్రో, ఆపేయకూడదు. నూనె వంచేటప్పుడు శబ్దం రాకుండా ఎలా నిశ్శబ్దంగా వెళ్తుందో అట్టి మాదిరిగా ధార పడుతున్నట్టుగా ఆత్మస్వరూపాన్ని మళ్ళీ కొంత ఏ జ్ఞాపకం తెచ్చుకుని మళ్ళీ మన భావం కొంత ఆవు మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంత గేదె మీదకి వెళ్ళిన తర్వాత వెళ్తుంటే ఏమైందండి? అది లభించదు. అలా కదలకుండా ధార పడుతున్నట్టుగా ఏకాగ్రతగా ధారయాత్మానం అవ్యగ్రో, ఆత్మయందు దృష్టిని పెట్టి అలా గమనింతూ ఉండడమే ధారయాత్మానం అవ్యగ్రో గ్రంథచిత్తం చిత్తపదం. ఆ పరమాత్మ పదాన్ని పొందుతాడు ఎవరైనా చేదే. అక్కడ చిత్తం నిరోధించబడుతుంది, దృశ్యం లయమైపోతుంది. అంచేత పరం పౌరుషమాశ్రిష్య నీత్వ చిత్తమచిత్తతాం. కొంచెం కోపం తెచ్చుకోమంటున్నాడు, కొంచెం పౌరుషం తెచ్చుకోమంటున్నాడు. ఎందుకంటే మనకు పౌరుషం లేదు.
ఆ పౌరుషం చచ్చిపోయి దేని మీదకి వచ్చింది మన పౌరుషం? పౌరుషం అంటే ఏంటండి? కోపం అంటే ఏంటి? బాహ్య సంబంధమైనటువంటి ఎవడన్నా ఏదన్నా చిన్న మాట అంటే పీకేసుకుని లాగేసుకుని తెంపేస్తుంటారు కదా, అదా కోపం. ఎందుకు పనికొస్తుంది అది? సత్యాన్ని తెలుసుకోకుండా అడ్డగించడానికి పనికొస్తుంది. పౌరుషం తెచ్చుకోమంటున్నాడు ఏ విషయంలో? నాకు గుర్తుంది, జ్ఞానం ఉంది, విషయం తెలిసింది కదా, నేను ఎందుకు సాధించలేను? ఎవడికి పౌరుషం లేదో వాడు సాధించలేడు. ఎంత పండితుడైనా సరే, ఎంత పామరుడైనా సరే, ఎంత తెలివైనోడైనా సరే, ఎంత బలమైనవాడు సరే, ఎన్ని అవకాశాలు ఉండినప్పటికీ కూడా ఎవడికి పౌరుషం లేదో వాడు సాధించలేడు. పౌరుషం అంటే ఏంటి? రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎక్కడేసిన గొంగలే అక్కడే ఉన్నట్టు కొంతమంది పరిస్థితి. అంటే మన ఆత్మస్వరూపం మనకు స్పష్టంగా తెలిసి రావడం లేదు. తెలిసి రాకపోవడానికి కారణం పౌరుషం లేకపోవడం. పౌరుషం అంటే ఎందుకు తెలియబడదు? సాధన చేస్తున్నాం, ఎంతవరకు ఏదో కొంతసేపు చేస్తే సరిపోద్దా? అలాగని పూర్తిసేపు సాధన అయితే అక్కర్లేదు మానేమన్నా కాదు. ఈ అవకాశం పోతే మళ్ళీ మనకి ఇలాంటి మనిషి శరీరం వస్తుందా? మళ్ళీ ఏ గాడిద కడుపునో, ఏ పంది కడుపునో, ఈ కుక్క కడుపునో పుడతాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి, జన్మ అనేటువంటిది ఎలా వస్తుంది? ఆకాశోద్వాయు వాయోరగ్ని రగ్ని రాపహ రాపాది పృథివ్యం వాసద వాసిదిప్పి అన్నాత్ భవంతి పోత. ప్రాణికోటి 84 లక్షల రకాలు కూడా అన్నం నుంచే పుడుతున్నాయి. అన్నంలో జీవం ఉంది. అన్నాన్ని కదపకుండా మూత పెట్టి పక్కన పెట్టామనుకోండి, 4 రోజులు పోయిన తర్వాత దాని నిండా బుద్ధులు ఉంటాయి. ఎందుకు వచ్చినాయి అందరికి? అన్నం పురుగులు అంటే జీవకణాలు ఉన్నాయి అందులోని, అందుకని పరిణామం చెందేసింది, పురుగులుగా మారిపోయింది. ఇప్పుడు మన శరీరంలోకి వెళ్తుంది ఆ అన్నం, మనం తింటున్నాం. మన శరీరంలో కూడా అన్నం మారిపోయి స్త్రీ పురుషులలో సుఖరుషోణితాలుగా మారుతున్నాయి. మరి కుక్క తింటేనో, పంది తింటేనో, గాడిద తింటేనో, గుర్రం తింటేనో వాళ్ళ శరీరంలో శరీరానికి సంబంధించినటువంటి జీవకణాలు తయారవుతాయి. అంటే అన్ని రకాల జీవరాశులకి ఉత్పత్తి స్థానం అన్నాద్భవంతి భూత అని. ప్రాణికోట అంతా అన్నం నుంచే పుడుతుంది. అంటే డైరెక్ట్గా అన్నం నుంచి పుట్టిందా? ఆ అన్నం ఎవరు తింటే వాళ్ళ శరీరంలో, గుర్రం తింటే గుర్రం, గాడి తింటే గాడిదని. అట్టి మాదిరిగా ఇప్పుడు మనకి శరీరం వచ్చింది, అదృష్టం కోల్ది మానవ శరీరం వచ్చింది. అన్ని వసతులు, అన్ని అవకాశాలు ఉన్నాయి, దీన్ని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే పౌరుషం తెచ్చుకోవాలి. పౌరుషం తెచ్చుకుని ఈ శరీరం పోతే మళ్ళీ వస్తాదో రాదో, ఎందుకని మళ్ళీ ఏ శరీరంలోకి పోతాడో, మరణించిన తర్వాత ఏమవుతుంది? స్వర్గమో నరకమో చేసిన కర్మలను బట్టి ఏర్పడతాయి. అప్పుడు మళ్ళీ వస్తాడు. అదే ముక్తిని పొందితే, మోక్షం పొందితే జన్మకు రావాల్సినటువంటి పని లేదు. ధ్యానతో హృదయాకాశే చితి చిచ్చక్రదారయ. ధ్యానతో హృదయాకాశం అంటే ధ్యానం విషయాదుల మీద మనం ధ్యానం ఉంది. భార్యాబిడ్డల మీద, ధనధాన్యాదుల మీద, చెట్టు క్షమ పశుపక్షాదులు మొదలైనటువంటి వాటి మీద మన ధ్యానం ఉంది. ధ్యానం దేని మీద ఉండాలి? రోజులు గడిచిపోతున్నాయి, ఇంకా నాకు ఎందుకు సాధించలేదు, ఇంకా నేను ఎందుకు యుద్ధించలేకపోతున్నా, నాకు పౌరుషం ఉంది కదా, నాకు బలం ఉంది కదా, నాకు అన్ని విధాల అవకాశాలు ఇచ్చాడు కదా ఈశ్వరుడు, నేను ఎందుకు కోల్పోతున్నాను అనేటువంటి తపన ఉండాలి. ధ్యానతో హృదయాకాశే. హృదయం అనేటువంటి ఆకాశం. ఇక్కడ నిన్నోసారి మనం నిన్న సత్సంగంలో చెప్పుకున్నాం, చిదాకాశము, చిత్తాకాశము, భూతాకాశం. అట్టి మాదిరి హృదయంలో కూడా ఆకాశం. హృదయంలో ఉన్నటువంటి ఆకాశాన్ని చూడమంటున్నాడు. హృదయంలో ఉన్నటువంటి ఆకాశాన్ని చూస్తే ఆ హృదయాకాశంలో రకరకాల మనసు కల్పన చేసే ఆకారాలు కనపడుతున్నాయి. ఆకారాలను చూడకూడదు. ఆకారాలన్నీ ఎందులో ప్రవేశించి తిరుగుతున్నాయో ఆ ఖాళీని చూడాలి. ధ్యానతో హృదయాకాశం. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆకారాలను తీసేసి ఆ ఖాళీని చూస్తే చితి చిచ్చక్రధారయ. చితి అంటే చైతన్యం.
చైతన్యం గోచరం అవుతుంది. ఎన్ని రకాలుగా చెప్పినా దృశ్యాన్ని వదిలేసి ఆత్మను పట్టుకోవాలి, దృక్కుని పట్టుకోవాలి. అయం సోహమిదం తన్మే, సోహం అయం సోహమిదం తన్మే ఏతావన్మాత్రకం మనః. అందుకని యమా తెలివిచ్చాడు కనుక భగవంతుడు ఆయన యొక్క ప్రకాశం మనసులో ప్రతిబింబించింది కనుక ఆ తెలివితో శరీరమే నేనేసుకుని నిర్ధారణకు వచ్చేసావు కదా. వచ్చేసినటువంటి వాడికి కూర్చోబెట్టి మనం ఏం చేస్తాం, ఇది కాదయ్యా నీవు వేరు అంటున్నారు కదా, అప్పుడు నువ్వేం చెయ్యాలి? ఈయన చెప్పింది నిజమా అబద్ధమా? ఏ ప్రమాణంతో చెప్తున్నాడు అతను? అంచేది నేనెవరు, ఏది నేను? పాహం కథమిదం జాతం కోవై కర్తాహమిచ్చతి. నేనెవరిని? శరీరమేనా? శరీరమే నేనా? సావు పుట్టుకలతో కూడుకున్నటువంటి, పరిణామంతో కూడుకున్నటువంటి, స్త్రీ పురుష భేదాలతో కూడుకున్నటువంటి, రోగాలతో కూడుకున్నటువంటి శరీరమా నేను చిత్తు అంటే చైతన్యం, చైతన్య స్వరూపం. చేత ఏతావన్మాత్రకం మనః, నీ మనసు నిరంతరము నేను మీద పెట్టు. నేనున్నాను. ఎలా ఉన్నాను? దేహంగా లేను. ఎందుకంటే దేహం పోతుంది కదా, స్వప్నంలోకి వెళ్ళేటప్పుడు దేహం ఊడిపోతుంది, సుషుప్తిలో పోతుంది, అలాగే మూర్ఛలో పోతుంది, మరణంలో పోతుంది. ఇన్ని అవస్థలలోని లేని శరీరమా నేను? ఎప్పుడు ఉండేటటువంటి నేనే ఏదైతే ఉందో అదే నేను. తద భావన మాత్రేన, ఈ రకంగా భావన చెయ్యాలి. నేను ఎప్పుడూ ఉన్నాను, మెలకువలో ఉన్నాను, స్వప్నంలో ఉన్నాను, సుషుప్తిలో ఉన్నాను, సావులో ఉన్నాను, పుట్టుకలో ఉన్నాను. మరణించిన తర్వాత జీవుడు మరణించలేదు, అతనే మళ్ళీ ఇంకో శరీరం ధరించడానికి వచ్చాడు. అది శరీరాన్ని ధరించడానికి వచ్చినటువంటి వాడు ఎవడో వాడు ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన కనిపెట్టాలి. మనం మనసుని లోపలికి తిప్పి వాడిని తెలుసుకోవాలి. కదా భావన మాత్రేనా, దానికి నీ భావనే ఆధారం. గబగబా పాటలు పాడితే అది తెలదు, మంత్రాలు చదివితే అది తెలదు. పోనీ ఏదో గబగబా ఎక్కడికైనా నడిచేసేవనుకో, ఏ యోగాసనాలు వేసేసేవనుకో, అది తెలుస్తుందా? దాన్ని దేనితో తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి? భావన. భావన అంటే ఏంటండి? నీ బుద్ధి, నీ మనసు, నీ తెలివిని తిప్పాలి. నీ భావనతోటే దాన్ని గమనించాలి. దాత్రేణేవ విలూయతే, అప్పుడు నీకు ఉన్న వస్తువుది, నువ్వు ఎలా ఉన్నావో, ఏదిగా ఉన్నావో అది నీ అంతటి నీకు తెలుస్తూ ఉంటుంది. కల్పాంత పవనావాస్తు యాంతు శైకత్వమర్దన పతంతు ద్వాదశాచత్వ నాస్తి నిన్మనసక్షతి. కల్పాంత పవనావాంతు యాంతు చైకత్యమర్దన పతంతు ద్వాదశాదిత్య నాస్తి నిన్మనసక్షతి. ఇప్పుడు సూర్యుడు ఉన్నారు ఇక్కడ చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే అండి, ప్రళయకాలంలో ఈ సూర్యుళ్ళు 12 మంది సూర్యుడు ఉదయిస్తారు. ద్వాదశాదిత్య, ఒక సూర్యుడు ఉదయితేనే మనం మాట చెప్తుంది కదా, ద్వాదశాదిత్య 12 మంది సూర్యులు ఉదయిస్తే భూమి మీద ఉన్నటువంటి జీవరాశి అంతా, నీరంతా ఇంకిపోతారు. చెట్టు చేమ మొత్తం మాడిపోతాయి, జీవరాశి అంతా చచ్చిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? నీరంతా ఇంకిపోతే, జీవరాశి అంతా నశించిపోతే ప్రళయము అంటారు. అటువంటి నాస్తి నిన్మనసక్షతి, అలాంటి ప్రళయంలో కూడా నీ మనసు సావదరా సన్నాసి అంటున్నాడు. ఏ టేపుకి వెళ్ళి నీ మనసుని, ప్రళయం వచ్చేసింది, అదే మాదిరిగా వర్షం గుర్చేసింది, ఇప్పుడు సూర్యుళ్ళు వచ్చేసారు, అదే మాదిరిగా ఎండ కాచేసి నీరంతా ఇంకిపోయింది, ప్రళయం వచ్చేసింది, ప్రపంచం అంతా, జీవరాశి అంతా కొట్టింది, అని మనసు సావలేదు. ఎంత భయంకరం అండి! మనసు చచ్చిపోలేదు. మనసు ఎక్కడుందో అక్కడ భయం ఉంది, మనసు ఎక్కడుందో అక్కడ బాధ ఉంది. మనసు నశించలేదు. మనసు నశించేటటువంటి స్థితి ఒక్క యోగంలోనే. నువ్వు ఎన్ని గంతులయ్యి, ఎన్ని దేశాలు తిరిగి, ఎన్ని లోకాలకు వెళ్ళు, కల్పాంత పవనా వాస్తు, కల్పాంతంలో సృష్టి అంతా
యాంతో శైకత్వమర్దన. సృష్టి నశించిన నీ మనసు నశించదు. పతంతు ద్వాదశాదిశ నాస్తి నిన్ మనసాక్షతి. జత మనోనాశనమైనటువంటి వాడికి మాత్రమే ముక్తి. ఎవడికి మనసు నశించలేదో వాడికి ముక్తి లేదు. ప్రళయంలో కూడా మనసు నశించదు, అనరంలో కూడా మనసు నశించదు. ఇప్పుడు మెలకులో మనసు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి. ప్రళయంలో కూడా మనసు నశించదు అంటున్నారు. మనసు నశించిపోతే జన్మకరాడు. అంచేత మనసు నశించేటటువంటి ఉపాయం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. సరైనటువంటి గురువును పట్టుకుని సరైనటువంటి గురువు చెప్పిన మార్గంలో మనం ప్రయాణం చేయాలి, ధ్యానం చేయాలి. అసంకల్పన మాత్రేక సాధ్యే సకల సిద్ధితే. మళ్ళీ ఉపాయం చెప్తున్నాడు. నువ్వు ఏదైనా అనుకుంటున్నావా, ఏది అనుకుంటున్నావో దానికి సంబంధించినటువంటి ఆకారం వస్తుంది. అసంకల్పన మాత్రే. ఏది అనుకోకుండా ఉంటే అదే నువ్వు. ఏదన్నా అనుకుంటే ఏదో ఆకారం వచ్చింది. నువ్వేది అనుకోకుండా ఉంటే నువ్వేం అనుకోకుండా ఉండు. అప్పుడు ఏ కల్పన లేదు, ఏ వస్తువు లేదు, ఏ దృశ్యము లేదు. నిర్వికారమైనటువంటి నీ స్వరూపం మిగిలింది. అసంకల్పాతి సామ్రాజ్యే నిష్ఠావస్తబ్ద తత్పద. మనసు ఆగినటువంటి వాటికి సామ్రాజ్యం వచ్చినా కూడా సంతోషం ఉంటుంది. ఎందుకని? మనసున్న వాడికే ఏనా 10 రూపాయలు కలిసి వచ్చిందంటే ఆయన ఎవడో పట్టుకోలేడు. ఎందుకని? మనసు. అదే మనసు లేకపోతేను ఏదైనా ఒకటి అతనికి. మనసు ఉంటేనే ఎన్నిటికీ మూల కారణం. మనసు నశించింది కదా, బాధ లేదు. బాధ పెట్టేది ఏది? శరీరానికి. ఇప్పుడు మనకి ఏదన్నా రోగం వచ్చినప్పుడు ఆపరేషన్ చేసి కోసేస్తున్నారు కదా, అప్పుడు బాధ తెలితే కొయినిస్తారా? అప్పుడు ఏం చేస్తున్నారు? మొత్తు పెట్టేస్తున్నారు తెల్లనప్పుడు. అంటే మనసుకు తెల్ల. పామాలోకి వెళ్ళిపోవడం అంటారు కదా, ఏం పోయింది? మనసు పోయింది. అది పోయి కొని శాశ్వతంగా పోతే మళ్ళీ వచ్చేది కొంచెం చెప్పినట్టు. అంచేత సాధనలో పోవాలి, శాశ్వతంగా పోవాలి, భావంలో పోవాలి, నీ ఎరుకులో పోవాలి, నీ జ్ఞానంలో పోవాలి. మనసును నశింపు చేసుకోవాలి. అసంకల్పాతి సామ్రాజ్యే. ఏ సంకల్పము చేయలేనటువంటి వాడికి సామ్రాజ్యం వచ్చిన ఒకటి, భిక్షాపాత్ర వచ్చిన ఒకటి. తిష్ట వస్తబ్ద తత్పద. ఎత్తు చంచలితాహీనం తన్మనో అమృతముచ్యుతే. నీ మనసు నిత్యము చెంచలింగ కుక్కతోక ఎలా ఊగుతుంటుందో అలా వంకరే కదులుతానే ఉంటుంది. ఎత్తు చంచలితాహీనం. అలా చంచలమైనటువంటి మనసును చంచలము లేకుండా తన్మనో అమృతముచ్యుతే. ఎవరి మనసు కదలకుండా చంచలత్వం లేకుండా ఉందో అమృతం. తదేవ చ తపశ్శాస్త్ర సిద్ధాంతే మోక్ష విషయతే. మనసు ఆగడమే మోక్షం. ఏదో చూడడం కాదు, ఏదో కనపడడం కాదు, ఏదో పొందడం కాదు. మనసు రావడమే జన్మ. మనసు ఆగడమే ముక్తి. మనసు సంకల్పించడమే జనన మరణాలు. చేత తదేవశ తపశ్శాస్త్ర. ఈ తపస్సు, ఈ శాస్త్ర పఠనాలు, ఈ సాధనలు, విచారణలు ఇవన్నీ కూడా మనసు ఆపడం కోసమే పెద్దలు ప్రవేశపెట్టారు. మనకు ఆ విషయం తెలియక మనసుతోటి ఏదేదో చేస్తున్నాం. తిరగల మీద కూర్చుని తిప్పుతున్నాడు. ఎందుకు బాబు అలా తిప్పుతుంటే ఆగడానికి అన్నాడు. ఆపడానికి తిరగలు తిప్పితే ఆగుతుందా? తిప్పికోవాలి, అది తిరుగుతూనే ఉంటుంది కదా. అది ఆగాలంటే ఏం చేయాలి? తిప్పడం ఆపేయాలి. అలాగే నీకు మోక్షం రావాలంటే అనుకోవటం మానేయాలి. ఏమనుకోవాలి? నువ్వు ఏదో ఒక రూపం ధరించావు, అది నేను అనుకున్నావు. దానికోసం నిరంతరము ఏదో ఒకటి అనుకుంటానే ఉంటున్నావు. చేత అంతః పౌరుషం ఆశ్రిత్య చిత్త మాక్రమ్య చేదశ. అంచేత నీ అంతఃకరణంలో, నీ మనసులో పౌరుషాన్ని ఆశ్రయించు. మనసుని నేను ఎందుకు నిరోధించలేను? నేను అంత చేతకాలేనున్నా, అంత సన్నాసిగాడినా,
నాకు బోళ్ళంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, నాకు బోళ్ళు అంత ఉంది, అది అంత ఉంది, ఇంత ఉంది అంటున్నాడు కదండి. ఆ అంత ఉంది ఇంత ఉంది అన్నటువంటి వాడు దేని మీద చూపించాలా బలం? ఆ పౌరుషం దేని మీద? అంత పౌరుషం ఆశ్రిష్ట చిత్త మాక్రమ్య చేతస విశోకం పదమాలంబ్యం నిరాతంక స్థిరోభవ. అప్పుడు నీకే తెలుస్తుంది. పౌరుషాన్ని ఆశ్రయించి నీ మనసును నిరోధించడానికి ప్రయత్నం చేస్తే, నీ మనసు నీకు స్వాధీనంలోకి వస్తే, నువ్వు ఆపజేయగలిగితే అప్పుడు నిరాంతంక స్థిరోభవ, స్థిరమైనటువంటి నిశ్చలమైనటువంటి నీ స్థితి నీకు సాక్షాత్కారం. మనశ్చైవ మనశ్చిత్వ పాశం పరమబంధనం. అంచేత ముక్తికి కానీ బంధానికి కానీ మనసే కారణం. దీన్ని ఇంకొకలాగా మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో, మనసే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం. అదే విషయానికి మనశ్చైవ మనశ్చిత్వ పాశం పరమబంధనం. మనసే మనల్ని బంధించింది, మనసే మనల్ని ముక్తులు చేస్తుంది. ప్రవా దుత్తారయాత్మానం నాసావన్యేన తాదితే. అంటే దుస్తరమైనటువంటి ఈ మనసును నిరంతరము అభ్యాసం చేసి ఎవడైతే నిశ్చలం చేసుకున్నాడో అటువంటి వాడికి మోక్షం లభించింది. యోదేతి మనోనామ్ని వాసన వాసితాం తర తాం తాం పరిహారే ప్రాజ్ఞ తద్వ విద్యాక్షయో భవేత్. ప్రాజ్ఞుడు అంటే తెలివైనడు. తెలివి తక్కువ వాళ్ళందరూ మనసుతోటి ఏదో ఊహించుకుని కల్పన చేసుకుంటూ ఉంటారు. ప్రాజ్ఞుడైనటువంటి వాడు మనసుని సాధనలోకి తెచ్చుకుంటాడు. యోదేది మనోనామ్ని అంటే మనసుని మనసుతోనే ఆపడానికి ప్రయత్నం చేయాలి. కట్టెను తీసుకుని నిప్పు పుట్టింటారు యజ్ఞం చేసేటప్పుడు. కింద కట్టి పెడతారు, పైన కట్టి పెడతారు, దాని నుంచి నిప్పు పుడుతుంది. అట్టి మాదిరిగా మనసునే తీసుకోవాలి. మనసుతోటి మనసునే అరికట్టాలి. మనసుకి అంగీకారం కాదు. ఎందుకని? మనసును నశింపజేయడానికి మనసు అంగీకరించదు. మనసును క్షమింపజేయాలి, నశింపజేయాలి అంటే మనసు ఒప్పుకుంటుందా? మనసుకి ఎంతసేపు పేరు రావాలి, పొగడాలి, ఇంత అంత సంపాదించాలి, ఇంతటోడు అంతటోడు అనుకోవాలి. అలాగనుకునేటటువంటి మనసు ఎప్పుడు నిత్యంలోకి అవుతుంది? రాదు. అందుకు చేత తాం తాం పరిహార ప్రాజ్ఞ. ఎక్కడికక్కడే నీ మనసును నీవే స్వాధీనపరుచుకుని నిగ్రహించుకుని విద్యాక్షయోభవతి, నీ మనసును క్షయింపజేసుకో. భోగైక వాసనాం త్యక్త్వా త్యజ త్వం భేద వాసనం. అందరిలోని కూడా ప్రతి స్త్రీ పురుష భేదం లేదనుకుంటే అందరిలోని కూడా భోగైక వాసనాహం, భోగవాసన ఉంటుంది. ఏదో అనుభవించాలి, ఏదో సంపాదించాలి, ఏదో పేరు తెచ్చుకోవాలి. దాన్ని భోగవాసన అంటే ఏంటి? కేవలం తినేదే భోగం కాదు. ఏదైనా సరే సంపాదించుకోవాలన్నటువంటి విషయాలన్నీ కూడా భోగానికి సంబంధించినవి. మంచి ఇల్లు ఉండాలి, మంచి భర్త ఉండాలి, మంచి భార్య ఉండాలి, మంచి డబ్బు ఉండాలి. ఇవన్నీ కూడా భోగవాసన. భోగవాసనాం త్యక్త్వా, ఈ భోగవాసన ఎవరిలో ఉందో మనసును ప్రేరేపించేదా భోగవాసన. ఎవరి మనసులో భోగవాసన ఉందో భోగవాసన వల్ల మనసు ప్రేరేపించబడుతూ ఉంటుంది. భోగవాసనాం త్యక్త్వా త్యజ త్వం భేద వాసన. దానికి విరుద్ధమైనటువంటి ఇంకో వాసన ప్రవేశపెట్టమంటున్నాడు. మనకు ఏదైనా మురుకు అంటుకుందనుకోండి, దాన్ని పోగొట్టగడిగేసి అంటూ బాగుంటాం కదా. అలాగా మంచి వాసన అంటే పారాయణము, పూజ, దానము, ధర్మము, సత్కర్మలు, ఈ రకమైనటువంటి వాసనల్లో దానికి విరుద్ధమైనటువంటి భోగ వాసనకి విరుద్ధమైనటువంటి వాసనని భావో తతశ్చక్వ నిరూపకల్పస్య సుఖీభం. అంటే ఒకేసారి ఈ వాసన నచ్చించడం లేదు కనుక దానికి విరుద్ధమైనటువంటి ఇంకొక వాసనను ప్రవేశపెట్టుకుని ఆ తర్వాత ఆ వాసన పోగొట్టమంటారు. అందుకని మన పెద్దలు మీరు తోడతానే
మీరు చెప్పినట్టుగా అందరూ ఈ జ్ఞానమే చెప్పేయచ్చు కదా, మళ్ళీ ఈ పూజలు ఈ తీర్థయాత్రలు ఎందుకు చెప్పారండి అంటే, ఇప్పుడు చెప్పండి ఎందుకు చెప్పారు అంటే, దానికి విరుద్ధమైనటువంటి ఆ భోగవాసనకు విరుద్ధంగా ఈ రకమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వాసన ప్రవేశపెట్టారు, దానము ధర్మము మొదలైన. ఆ తర్వాత ఈ వాసనను కూడా పోగొట్టితే అప్పుడు అనాస్థైవి నిర్వాణం, దుఃఖ మాత్త పరిగ్రహం, అనాయాసంగా నీకు దుఃఖం నశించి మోక్షం లభిస్తుంది. ఇచ్చా మాత్రమవిద్వేయం తన్నాసో మోక్ష ఉచిత. మోక్షం అనేటువంటిది కష్టమైనటువంటి విద్య కాదు, తెలియడము తెలియకపోవడమే. ఇచ్ఛామాత్రం చేత లభించేటటువంటి బ్రహ్మ విద్యని, ఇచ్ఛామాత్రంగా లభించేటటువంటి మోక్షాన్ని ఎంతో ఇది కష్టమైనటువంటిదిగా, ఇది మీకు సాధ్యం కాదు, స్త్రీలకు సాధ్యం కాదు, శూద్రులకు సాధ్యం కాదు, మీరు ఆ పారాయణం చేసుకోండి, ఆ పూజ చేసుకోండి అంటూ పక్కదారి పట్టించారు. కానీ ఇది చాలా స్వతసిద్ధమైనటువంటి ఇచ్ఛామాత్రంతో లభించేటటువంటి ఇచ్ఛామాత్రం అవిద్వేయం తన్నాసో మోక్ష సంకల్ప మాత్రేణ సిద్ధో భవతి వైఫల్యం. ఎలాంటి వాడికైనా సరే ఈయన చెప్పినటువంటి విధానంలో చక్కగా అంతర్మగ్గువతితో ఎవడు ధ్యానం చేశాడో ధ్యానం చెయ్యాలి, జ్ఞానం చెయ్యాలి. ధ్యానం చెయ్యాలి, దేవుడు మనలోనే ఉన్నాడు ఆత్మరూపంలో, ఇది తెలియాలి. తెలిసి శోకం భావం ద్వారా నిరంతరం ఎవడైతే అభ్యాసం చేశాడో అటువంటి వాళ్ళందరూ కూడా మనసు దాటినటువంటి స్థితి, శ్వాస మనసు దాటినటువంటి స్థితి ఎవరికి కలిగిందో అటువంటి వాడికి మోక్షం. చైతన్యానుపాతరహితం సామాన్యేష సర్వగం చిత్తత్వ మనాఖ్యేయం స ఆత్మ పరమేశ్వర. పరమేశ్వరుడికి ఆత్మకి భేదం లేదు, అంచేత ఆత్మస్వరూపమే పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు నీ ఆత్మస్వరూపంలో ఉన్నాడు. నీ మనసును లోపలికి తిప్పుకుని దాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీకు మోక్షం లేదు. మరి అటువంటి అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు ఇది ముగించుకుందాం. ముగించుకొని ఏదైతే చెప్పాడో ఆ విషయంలో మరి కొద్దిసేపు మళ్ళీ ధ్యానం కూడా చేయాలి కదా. ఇప్పటికే మీరు కాళ్ళు అటు ఇటు కదిపిస్తున్నారు పాపం. అందుకనే ఒక 10 నిమిషాలు మౌనంలో ఉన్నాం. ఏంటి ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. ఒకసారి అనుకోవాలి, ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన సోహం చాలాసార్లు చెప్పుకున్నాం. సో అంటే ఆత్మ, అది అమ్మ అంటే నేను ఆత్మస్వరూపాన్ని కానీ శరీరాన్ని కాదు, ప్రాణాన్ని కూడా కాదు, మనిషిని కూడా కాదు. ఇవన్నీ పోయే వస్తువులే. కొంతకాలం కిందట వచ్చినాయి, కొంతకాలం ఉండి పోతాయి. ఇది ఎప్పుడు ఉండేటటువంటి నిజస్వరూపం మన ఆత్మ. సో అదే నేను అనేటువంటి భావంలో చక్కగా శ్వాసను గమనించు నేను ఓంకారం చెప్పేదాకా అభ్యాసం చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతంత అవకాశం ఉంది అంతా ప్రయత్నం చేయండి. మీకు ఇప్పుడు చెప్పినటువంటి స్థితి అంతా మీకు అనుభవంలోకి వస్తుంది. చదివితే చక్కగా నేను ఓంకారం చెప్పేదట్టు కళ్ళు మూసుకోండి, నిద్రపోకండి, ఎలాగోలాగా స్థితి ఓర్చుకొని కూర్చోండి. ఓం